అదేవిధంగా ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం చూస్తే అసలు ఈ పిచ్చోళ్ళ గురించి మనం మాట్లాడడం అవసరమా అనిపించింది. కానీ ఒక నిజాన్ని 100 సార్లు ఇది అబద్ధం అని చెబితే అది అబద్ధం అయిపోతుంది. అబద్ధాన్ని 100 సార్లు ఇది నిజమని పలికితే నిజమైపోతుంది అనే సామెతతోటి మనం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేవాడు పచ్చి పొలిటికల్ బ్రోకర్. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎటబరిస్తుందో ఏమో కానీ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రం సస్పెండ్ చేసేవాళ్ళం. పేరొకంది పైనొకనికి. మొన్న ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మునుగోడులో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తమ్ముడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పిండు. ఇక ఆయన గురించి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. మరి ఆయన పొలిటికల్ బ్రోకర్ అనకపోతే ఇంకేమనాలనో అది ప్రజలే చెప్తారు. ఇలా ఆయన ఎంతసేపు ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్ప నల్లగొండకు చేసింది శూన్యం. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. ఇవాళ ఎంపీ అయిన తర్వాత ఈ భువనగిరి నియోజకవర్గంలో కనీసం ఏ ఒక్క గ్రామంలో అయినా ఒక్క అభివృద్ధి పని కొరకు శంకుస్థాపన చేసినావా? లేదు. మొన్న మంత్రి అయిన తర్వాత కనీసం ఒక్క తట్టడి మట్టి ఎక్కడైనా తీసినావా? మా మునుగోడు నియోజకవర్గానికే వస్తే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి చూస్తే పక్క జిల్లాల వాళ్ళే ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేసుకున్నాం. 2000 కోట్ల రూపాయలతోటి శివానగూడెం ప్రాజెక్టుని నిర్మాణానికి మొదలుపెట్టుకున్నాం. చౌటుపల్లి రెవెన్యూ డివిజన్ చేసుకున్నాం. చండూరును రెవెన్యూ డివిజన్ చేసుకున్నాం. చౌటుపల్లి మున్సిపాలిటీ చేసినాం. చండూరును కూడా మున్సిపాలిటీ చేసుకున్నాం. గట్టుపల్లిని కూడా మండలి చేసుకున్నాం. మీరు చేసింది ఏంది? మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ నీళ్లతోటి ప్రజలందరూ కూడా 20 ఏళ్ళకే 40 ఏళ్ళలాగా నడువంకర పోయి కాళ్ళొంకర పోయి చేతులొంకర పోయి నానా అవస్థలు పడతా ఉంటే అప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు. ఆ పాపానికి మీదే కదా బాధ్యత, కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? ఎత్తు లావు నిలువు మూరెడు బారెడు పెరిగిరు తప్ప ఫ్లోరోసిస్ కూడా గట్టిగా పెంచారు. మీరు ఫ్లోరోసిస్ గురించి ఆలోచించలేదు. కేసీఆర్ గారు, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆలోచించి ఈ మునుగోడు నియోజకవర్గంలో కాదు మొత్తం నల్గొండ జిల్లాలో కాదు మొత్తం తెలంగాణలోనే ఫ్లోరోసిస్ వ్యాధి ఉండొద్దు అని, ఆ వ్యాధితో ఎవరు బాధపడవద్దు అని చౌటుపల్లిలో పాలన నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఫ్లోరోసిస్ నిర్మూలన కొరకు ఇలా మంచినీళ్ళ పథకాన్ని ఇది మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు లేకుండా చేసిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆ మహానుభావుడు చేసిండు. మీరు చేసింది ఏంది? ఒక్కటి చెప్పండి. ఇలా సాగునీళ్ళ కొరకు కానీ తాగునీళ్ళ కొరకు కానీ 24 గంటల కరెంటు కొరకు కానీ చేసింది కేసీఆర్ నాయకత్వంలో మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మేమంతా కలిసి చేసినాం. ఎంతసేపు మీ యాసంత ఏంది? పదవులు పదవులు పదవుల పిచ్చి తప్ప వేరే పిచ్చి లేదు. ఒక ఆయన పదవి వచ్చిన పదవి వచ్చే సంతోషం తాగిపంతున్నాడు. ఒక ఆయన పదవి లేక ప్రెస్టేషన్ తోటి ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. మన అసెంబ్లీలో మాట్లాడుతుంటే హరీష్ రావు చెప్పిండు యూజ్లెస్ ఫెలో అన్నాడు. నిజంగానే యూజ్లెస్ ఫెలో మంచిగా చెప్పిండు అని ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. చాలా సంతోషపడ్డారు. ఇలా ప్రతి దగ్గర కూడా వీళ్ళ గురించే చర్చించుకుంటా ఉన్నారు. సంవత్సర కాలంలో చేసింది ఏమీ లేదు. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి ఇలా డబ్బులు ఎట్ట సంపాదించాలని చూస్తూ ఉన్నారు తప్ప అభివృద్ధి ఎట్ట చేయాలని మాత్రం చూస్తలేరు. అప్పుడు మేము తెచ్చిన నిధులు ఇలా ఉప ఎన్నిక తర్వాత మేము
మునుగోడు నియోజకవర్గానికి 570 కోట్ల రూపాయల నిధులు తెస్తే ఆ నిధులను కూడా ఖర్చు చేయలేకపోతున్నారు. చేసిన దానికే మళ్ళీసారి భూమి పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురాదు. ఇవాళ ప్రజలంతా కూడా సిగ్గు 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 అని అంటూ ఉన్నారు. ఎందుకు గెలిపించినాం వీళ్ళని? ఏదో పొరపాటు చేసినాము, అబద్ధాలకు మోసపోయినాము. ఇవాళ చాలా గొప్పలు చెప్తా ఉన్నారు కదా ఈ ప్రభుత్వంలో, మేం చేసినాం చాలా చేసినాం, మీరు ఏం చేయలేదని. ఇవాళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రండి. రేపు మెరుపు ఎన్నికలు వచ్చినా మళ్ళీ తెలంగాణలో మునుగోడులో నల్లగొండ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ నాయకత్వాన మళ్ళీ ప్రభుత్వం రాబోతా ఉన్నది అనేది అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇది వాస్తవం. ఇలా వీళ్ళు గమనించారు. ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నారని మొన్న పోయి అడిగిండు మా మునుగోడు ఎమ్మెల్యేని. ఏం చేస్తారా ప్రభుత్వం, ఏం చెప్పాలో మాకే అర్థమవుతుంది. ఇది అలిబాబా 40 దొంగల ప్రభుత్వం ఉన్నట్టే ఉందిరా అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. సాటుగా ఒకటి మాట్లాడతారు, ఎదురుగా ఒకటి మాట్లాడతారు. సాటుగానేమో రేవంత్ రెడ్డి లంగా దొంగ అని మాట్లాడతారు. ఇక సభలకు వచ్చాము రేవంత్ రెడ్డి నాయకత్వం అలా గొప్పగా చేస్తున్నాం అని చెప్తారు. కడుపులో ఒకటి, బయట ఒకటి. ఎప్పుడు ఊసిపోతుందో ఆ ప్రభుత్వం వాళ్ళకి అర్థమైంది. ఇలా అధికారులు కూడా ఆగమాగంలో ఉన్నారు. ఏ పని కూడా చెప్తే జూహుచూరు అంటా ఉన్నారు, కానీ పని మాత్రం జరుగుతలేదు. ఎక్కడ ఏ పని జరగటం లేదు. అధికారికి చెప్తే సార్ ఓకే సార్ అంటారు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇది ఎవడైనా ఆయన ఏం చెప్తారో మాకే అర్థమవుతుంది. ఒక పనికి 4 చెప్తే మేమేటే చేయాలని చెప్తా ఉన్నారు. ఇలా బిల్లుల విషయానికి వస్తే 10, 13 మొదట 8 ఉండే, 8 నుంచి 10 పోయింది, 10 నుంచి 13. ఇలా కమిషన్లు అని మాట్లాడుతున్నారు. కమిషన్ల కొరకు కకృతి పడేది మీరు. ఎవరిని అడిగినా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని రోడ్డు మీద పోయి అడిగితే కమిషన్ల ప్రభుత్వం ఏదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. కానీ ఎంతసేపు ఏంది అంటే అణచాలి. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అణచాలి, జైల్లో పెట్టాలి, అరెస్టులు చేయాలి, ఏదో చేయాలి. ఏం చేస్తారు? మా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి చేసినావా? దమ్ముందా? చెయ్యి. ఆయనే చెప్పిండు కదా. ఆయన కాదు, మేము కూడా చెప్తున్నాం. మీకు దమ్ముంటే కేటీఆర్ పొరపాటు చేయలేదు, చేస్తే దమ్ముంటే చెయ్యి. అప్పుడు మాదేందో మా సత్తా ఏందో చూపిస్తాం. తెలంగాణ బగ్గుమంటది. ఇలా మీకు ఆ ధైర్యం లేదు, ఎందుకంటే ఏ పొరపాటు చేయలేదు కాబట్టి. ఏదో ఒక నెపం పెట్టాలి, అరెస్ట్ చేయాలి. గతంలో ఆయన అరెస్ట్ అయింది కాబట్టి ఒకరోజైనా అరెస్ట్ చేయాలని ఒకటే అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నారు తప్ప వేరే పని మాత్రం ఎక్కడ ఏమీ లేదు. ఇవాళ మీరు ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, అబద్ధాలకు కేర్ ఆఫ్ ఎవరా అంటే నల్లగొండలో కోమరెడ్డి బ్రదర్స్. ఎన్ని అబద్ధాలు. ఉప ఎన్నికల ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మాట, నేను గెలవకపోతే నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నా అని చెప్పిండు. పలికిందా స్వస్తి? ఎన్ని అబద్ధాలు. రోజుకొక అబద్ధం. ఓ రోజు హోమ్ మినిస్టర్ అయితే అంటాడు, ఓ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతున్నా అంటాడు. ఏ మినిస్టర్ లేదు. నువ్వు మంత్రి కావు, ఆఖరికి కంత్రివే అవుతావు. ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ సాటుకో రాజకీయం, నేర్కో రాజకీయం. నమ్మేటట్లేరు ప్రజలు ఇప్పుడిగా. ఏదేమైనా కానీ నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసింది ఎవరే అంటే కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వము. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వాన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి నిమిషం అభివృద్ధి గురించి ఆలోచించడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మేమేమో పనితనంతో ముందుకు పోయినాం, వాళ్ళేమో పగతనంతో పోతున్నారు. బిడ్డ పగతనంతో వండి సన్నివేశం 10 సంవత్సరాల నల్గొండ జిల్లాకు అసలు ఏం చేయలేదు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక దయనీయమైన దౌర్భాగ్యమైనటువంటి ఒక సన్నివేశాన్ని నేను అసెంబ్లీలో చూడాల్సి వచ్చింది. దాని తర్వాత మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఉండే ఒకడే మిలిగిపోయాడు. కానీ ఆయన అడుగురు మేము ఏం చేసినామో తెలుస్తుంది, 10 ఏళ్ళలో మీరు ఏం చేసినారు నల్గొండకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి, దిక్కుమాలినటువంటి మాటలు, అబద్ధపు ప్రచారాలు ఇంకోటి ఉండవు.